పగోడు పర్రారయ్యద పవనన్న అలికిడి రాష్ట్రాన్ని చేసినారు నిలువెత్తు దోపిడి దమ్ముంటే కాసుకొండిర జనసేన తాకిడి రైతన్నల కన్నీళ్లు పూలన్నల కష్టాలు చూడగా ఎరుపెక్కినైరా పులికల్లు ఈ రాకసి కొడుకులను రౌడీ పాలనను అంతం చేయగ ఎత్తర అల్లురి విల్లు ఈ ఆంధ్రుల బతుకులు మార్చే విప్లవ చెగువేరా భగభగ మండినో భగత్ సింగుర పవనో జనసేన జెండెత్తి ఊద చెంగు సైరనో ఓహో ధన 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 దత్తరిల్లెర ధరువు జన జన జనసేన చెండదే గద గెలుపు చెండెత్తి కదిలిన ప్రతి సైనికుడే పవను లడాయికి సై అన్నది వారాహి ఆరనో ఓహో ధన 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 దత్తరిల్లెర ధరువు జన జన జనసేన చెండదే గద గెలుపు పెద్ద ప్రాజెక్టుల కంటే కూడా నా మనసులో ఉన్నది వర్మ గారి మనసులో ఉన్నది ఒకటే. పెద్ద ప్రాజెక్టుల కంటే కూడా ముందు మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు 3000 ఆయకట్టుకి 5000 ఆయకట్టుకి 10,000కి మనకి ఉత్తరాంధ్ర నుంచి తోటపల్లి రిజర్వాయర్లు ఒకటి చిన్న చిన్న ఒక 10,000-15,000 ఆయకట్టు కూడా నీళ్లు సాగునీటి అవసరాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా పంప్ హౌస్లు కూడా గ్రీజ్ ఖర్చులు కూడా ఇవ్వట్లేదు ప్రభుత్వం. ఆర్థిక కేంద్రాలను బలోపేతం చేస్తాం. ముఖ్యంగా నేను ఉన్నది పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. తెలుగుదేశం నాయకులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. చంద్రబాబు గారు జైల్లో ఉంటే నాకు ఒకటే అనిపించింది, మీ మనోభావాలు మీరు ఎంత వేదనతో ఉన్నారని నాకు అర్థమైంది. ఆ వేదన మీరు నాతో పంచుకోకపోయినా తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ఎంత లోతుగా ఉన్నారు, ఎంత ఇబ్బందిగా ఉన్నారో అర్థమై నేనే ఆయనకి వెళ్ళి మద్దతు తెలపడం జరిగింది. అందరూ భయపడుతున్న రోజుల్లో నేను వెళ్ళి ఎవరు అనిపించింది, 4 దశాబ్దాలు పార్టీ నడిపిన వ్యక్తి వర్మ గారు లాంటి బలమైన నాయకులు ఉన్న పార్టీ, 4 దశాబ్దాలుగా బలమైన కార్యకర్తలు ఉన్న పార్టీ, తెలుగు మహిళలు ఉన్న పార్టీ, రాష్ట్రానికి సేవలు చేసిన పార్టీ. ప్రతి పార్టీ పాలనలో తప్పొప్పులు కొన్ని ఉంటాయి, విభేదాలు ఉంటాయి. అవన్నీ ప్రజాస్వామ్యబద్ధంగా పరిష్కరించుకోవాలి. కానీ చంద్రబాబు గారు లాంటి నాయకుడిని తీసుకెళ్లి జైల్లో కూర్చోబెట్టి 53 రోజులు పెట్టారు. పెట్టినోడు ఎవడు? 5 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్న వ్యక్తి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 5 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నాడు. 30 కేసులు ఉన్నాయి. 40,000 కోట్లు మద్యాన్ని నిషేధిస్తామని చెప్పిన వ్యక్తి ఈ రోజున మద్యాన్ని అమ్ముతున్నాడు. ఏరులై పారుతా ఉంది. 60 రూపాయలు ఉండే ఒక మందు బాటలు ఈరోజు ఎంత? ఒక 200 రూపాయలు ఉండే మందు బాటలు. అది మార్చేయాలి. ఫస్ట్ ముందు మన రక్తాలు పీల్చి పెట్టి చేస్తున్నాడు, ఆరోగ్యాలు పాడు చేస్తా ఉన్నాడు. అందుకనే ముఖ్యంగా ఎక్కడ పెట్టిన దాదాపు 8-9 వేల మంది కేసులు పెట్టారు కల్లుగీత కార్మికుల మీద, గౌడ కులస్తుల మీద. అందుకనే చాలా చోట్ల కేసులు ఎక్కువైపోయిన బీసీ సామాజిక వర్గాల మీద. అందుకనే కూటమి ప్రభుత్వం తెలుగుదేశం ఆధ్వర్యంలో బీసీ పరిరక్షణ చట్టం పట్టుకొచ్చింది. బీసీల మీద అకారణంగా కేసులు పెట్టేస్తా ఉంటే బీసీలకి పరిరక్షణ చట్టం కావాలి. దానికి జనసేన సంపూర్ణమైన మద్దతు ఇస్తుంది. నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే యువతకు ఉపాధి అవకాశాలు కానీ, మన రోడ్లు బాగుండాలన్నా, ఏమి బాగుండాలన్నా, కానీ సాగునీరు, ప్రతి చేనికి నీరు రావాలన్నా, ప్రతి చేతికి పని రావాలన్నా మన కూటమి ప్రభుత్వం ఉండాలి. కూటమి ప్రభుత్వం రావాలి. ఆ దిశగా అడుగులేస్తున్నాం. ఇంకొక 13 రోజులు 12 రోజులు ఉంది. ఈ 12 రోజులు మనం ఎంత కష్టపడితే అంత బలమైన మెజారిటీతో కొడతాం. విజయం మనదే. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ మనం ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం. నేను ఎమ్మెల్యే అభ్యర్థి ప్రతి చోట అయితే అడుగుతుంటా, అడగంగా అమ్మాయినా పెట్టదని అంటారు. నేను తెలుగుదేశం మద్దతుదారుల్ని, కార్యకర్తల్ని, జనసేన మద్దతుదారుల్ని, భారతీయ జనతా పార్టీ నాయకుల్ని, మద్దతుదారులు అడుగుతున్నాం. నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాను. ఒకటి నేను కోరుకుంటున్నాం, అడగండి అమ్మాయినా పెట్టదని. నాకు మీ విలువైన ఓటుని గాజు గ్లాస్ గుర్తు మీద కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తున్నా. నన్ను గెలిపించమని కోరుకుంటున్నాను. అది భారీ మెజారిటీతో గెలిపిస్తారు. లక్ష్యంగా అంటా ఉన్నాను. మనస్ఫూర్తిగా ఆనందిస్తాను. వర్మ గారి సహకారం మర్చిపోయింది. ప్రభుత్వం రాగానే ఇద్దరం
ఏ సమస్యను ఇద్దరం కలిసి పరిష్కారం చేస్తాం, కలిపి తీసుకెళ్తాం. చంద్రబాబు గారు చెప్పారు, క్షత్రియ కోటాలో ఆయనకి ఎమ్మెల్సీగా తీసుకెళ్లే బాధ్యత ఆయన తీసుకుని నేను కూడా నా వంతు సహకారం దానికి అందజేస్తాను. అలాగే ముఖ్యంగా బీసీ పరిరక్షణ చట్టంతో పాటు బీసీ కులాలకు సంబంధించి 50 సంవత్సరాలు ఎవరికి వచ్చినా కానీ వారికి పెన్షన్ 4,000 రూపాయలు మన ప్రభుత్వం రాగా అందజేయడం జరుగుతుంది. అలాగే కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా తమిళ ఉదయ్ శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు. గాజు గ్లాస్ వ్యక్తి మీదుగా వారికి కూడా మీ భారీ మెజారిటీతో మీరు ఓటు వేయాల్సి కోరుకుంటా ఉన్నాను. మేమందరం మీరు ఆలోచించాలి, దశాబ్దం నుంచి ఇక్కడ కష్టపడి పనిచేస్తూనే ఉన్నాను. ఆగండి.